బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోల్కతా డాక్టర్ పోస్ట్ మార్టం రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. నిందితుడు ఆమెను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది. తీవ్రమైన చిత్రహింసలకు గురిచేసినట్లు వెల్లడైంది. ఆమె శరీరంపై మల్టిపుల్ ఇంజురీస్ అయినట్లు పోస్ట్ మార్టం రిపోర్టులో నమోదు చేశారు. ఇక బాధితురాలి తల, మెడ, ముఖం, చేతులు, జననాంగాలతో కలిపి మొత్తం 14 చోట్ల గాయాలైనట్లు నిర్ధారించారు. గొంతు నలమటంతో ఊపిరాడక చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడించారు. మరోవైపు బాధితురాలి జననాంకాల్లో తెలుపు, చిక్కటి ద్రవం ఉన్నట్లు తెలిపారు. ఊపిరితిత్తుల్లో రక్తస్రావం, శరీరంలోని పలుచోట్ల రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. ఇక శరీరంలో ఎక్కడా కూడా ఫ్రాక్చర్ కాలేదని నిర్ధారించారు. రక్తం, ఇతర శరీర ద్రవాల నమూనాలను ఫోరెన్సిక్ ఎనాలిసిస్ కోసం పంపించినట్లు తెలుస్తుంది. ఇక కోల్కతా డాక్టర్ పోస్ట్ మార్టం రిపోర్టులో సంచలనాలు బయటపడ్డాయి. అయితే ఈ కేసు గురించి మనందరికీ ఇంతకు ముందు తెలిసిందే. దేశవ్యాప్తంగా డాక్టర్లందరూ కూడా ఈ విషయానికి సంబంధించి సమ్మెలు చేస్తున్నారు. వాళ్ళ విధులను కూడా బహిష్కరించారు. దీనికి సంబంధించి ఈ రోజు అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. అయితే నిందితుడు ఆమెను అత్యంత పాశవికంగా కూడా అత్యాచారం చేసి హత్య చేసినట్లు కూడా ఈ పోస్ట్ మార్టం నివేదికలో తేలడం జరిగింది. చిత్రహింసలకు గురి చేసి ఆమెని గొంతు నులిమి చంపినట్లు కూడా పోస్ట్ మార్టం నివేదికలో తెలిసింది. అయితే ఇప్పటికే ఇంకా కొన్ని నమూనాలను కూడా అటు ఫోరెన్సిక్ ఎనాలిసిస్ కోసం కూడా పంపించారు. పూర్తి నివేదిక వచ్చిన ఆధారంగా దాని తర్వాత విచారణ చేపట్టనున్నారు పోలీసులు. కోల్కతాలో డాక్టర్ని అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన జరిగి చాలా కాలం అవుతుంది. అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్న సీఎం కూడా అందరితో పాటు ఆవిడ కూడా ధర్నాలో పాల్గొని సమ్మెలో పాల్గొని న్యాయం చేయాలని చెప్పి కూడా ధర్నా చేయడం కూడా మమతా బెనర్జీ మనం ఇంతకు ముందు చూసాం. అయితే ఇప్పుడు ఆమెకు సంబంధించిన పోస్ట్ మార్టం నివేదిక బయటకు వచ్చింది. అయితే ఆమెని ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఎంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేశాడు అన్నది కూడా ఈ పోస్ట్ మార్టం నివేదికలో తేలింది. అయితే ఇంకా కొన్ని నమూనాలని ఫోరెన్సిక్ కి పంపించడం జరిగింది. అవి వచ్చిన తర్వాత కూడా విచారణ చేపట్టనున్నారు పోలీసులు. అయితే ఇప్పటికే ఆమెని తల, మెడ, గొంతు నూలిమి చంపారు అని కూడా ఈ పోస్ట్ మార్టం నివేదికలో డాక్టర్లు పేర్కొనడం కూడా మనం చూస్తున్నాం. అయితే దీనికి సంబంధించి అటు దేశవ్యాప్తంగా కూడా అందరూ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ విధుల్ని బహిష్కరించి ఈ కేసుకి ఒక కొలిక్కి రావాలి, న్యాయం జరగాలి అని చెప్పి కూడా సమ్మెలు చేయడం, ధర్నాలు చేయడం కూడా మనం చూస్తున్నాం. చాలా హాస్పిటల్లో డాక్టర్స్ విధులకు కూడా హాజరవని పరిస్థితి నెలకొంది. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఈ కోల్కతా డాక్టర్ అత్యాచారం కేసుకు సంబంధించి న్యాయం జరగాలని పలు మహిళా సంఘ నేతలు కానీ మహిళలు కానీ రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ కేసు విచారణకి ఒక ముందడుగు పడింది అనుకోవచ్చు. ఈ రోజు అయితే ఆమెకి పోస్ట్ మార్టం నివేదిక అయితే బయటికి రావడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు విచారణకు సంబంధించి ఒక ముందడుగు కూడా పడవచ్చు అని కూడా తెలుస్తుంది. కోల్కతా డాక్టర్కి సంబంధించిన పోస్ట్ మార్టం నివేదిక రావడం జరిగింది. దానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. రైట్ శివ, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆ పోస్ట్ మార్టం నివేదికలో ఏవైతే వెల్లడించడం జరిగింది? రైట్ రత్న, కలకత్తా మర్డర్ కేసు ఏదైతే జూనియర్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో వైద్యురాలి అత్యాచారం కేసు సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయటకు వచ్చింది. ఈ రిపోర్ట్లో 14 చోట్ల ఏదైతే వైద్యురాలు మృతి చెందారో ఆ మృతురాలి మొత్తం బాడీ మీద 14 చోట్ల గాయాలు ఉన్నాయి. ఒకటి కన్ను,
ముక్కు అలాగే పెదాలు చిన్ అలాగే జననేంద్రియాల మధ్య కూడా ఈ గాయాలు కావడం, మొత్తం 14 చోట్ల షోల్డర్ మీద మొత్తం బాడీ వ్యాప్తంగా కూడా 14 చోట్ల గాయాలైనట్లు కూడా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో నివేదిక బయటకు వెల్లడైంది. అయితే ఇక్కడ ఏదైతే 8వ తేదీ రాత్రి తెల్లారితో 9వ తేదీ మధ్యరాత్రిలో అర్ధరాత్రిలో 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో ఈ జూనియర్ వైద్యురాలిపై దాడి అంటే ముందే దాడి చేశారు. దాడి చేసిన తర్వాతే తాను మరణించింది. ఆ సందర్భంలోనే 2 లేదా 3 వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు అనేది ప్రధానంగా ఈ రిపోర్ట్లో తేలింది. ఈ రిపోర్ట్లో దాదాపు 3కు పైగానే ఈ అత్యాచారానికి పాల్పడినట్లుగా దానిలో ఉన్న నివేదికను బట్టి అర్థమవుతోంది. ఈ నివేదికలో ప్రధానంగా మొత్తం ఈ గాయాలు కావడం, అత్యంత దారుణంగా కొట్టారు, దాడి చేశారనేది ప్రధానంగా ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో నివేదికలో వెల్లడైంది. అయితే వారి కుమార్తె సూసైడ్ చేసుకుంది అనేది 9వ తేదీన ఉదయం మాకు ఫోన్ చేసి చెప్పారనేది జూనియర్ వైద్యురాలి తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మాత్రం అక్కడ పరిస్థితులు వేరేలా ఉన్నాయి. అక్కడ కావాలని మ్యానిపులేట్ చేశారు. పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత కూడా మొత్తం 3 బాడీలు అక్కడ ఉంటే ముందే మా కుమార్తె బాడీని ముందు దహనం చేశారు. ఆధారాలు దొరకకుండా చేసుకునేందుకు ప్రభుత్వం కూడా, మమతా బెనర్జీ కూడా వారితో చేతులు కలిపింది నిందితులతో అనేది ప్రధానంగా వారు ఆరోపిస్తున్నారు. ప్రజెంట్ మనం కేంద్ర ఆరోగ్య శాఖకు సంబంధించిన కార్యాలయం ఏదో నిర్మాణ భవన్ వద్ద జూనియర్ డాక్టర్లు ఈ కలకత్తా విద్యార్థి ఎవరైతే ఉన్నారో జూనియర్ వైద్యురాలు ఆవిడ మృతికి మద్దతుగా తెలుపుతూ అందరూ కూడా న్యాయం జరగాలనేది ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దానిలో భాగంగా ఇక్కడ వందల